ఎవరైనా ఊహిస్తారా చర్చ్ లో ప్రేయర్స్ చేసుకోవడానికి వెళ్లి చనిపోతారు అని? చర్చ్ అంటే దేవుని మందిరం, ఏ ప్లేస్ ఆఫ్ పీస్. బట్ పీస్ వాజ్ డిస్ట్రాయిడ్ ఎస్టర్డే. సిరియా రాజధాని డమస్కస్ లో మార్ ఇలాయిస్ అనే గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. 20 మంది చనిపోయారు. చర్చ్ లో అందరూ ప్రేయర్స్ లో ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది, వర్షిప్ జరుగుతోంది. ఆ టైంలో ఎక్స్ప్లోజివ్ బెల్ట్స్ తో వచ్చిన ఒక వ్యక్తి తనని తాను పేల్చుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 20 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు అని సిరియా దేశ ఇంటీరియర్ మినిస్టర్ చెప్పారు. ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అసద్, అతను దేశం విడిచి పారిపోయిన తర్వాత జరిగిన దాడి ఇదే అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ అండ్ డిసెంబర్ ఆ టైంలో ప్రెసిడెంట్ అసద్ కి వ్యతిరేకంగా రెబెల్ గ్రూప్స్ తిరుగుబాటు చేసి ఆ దేశంలో ఉన్న ప్రధాన నగరాలు అలెప్పో, హామా వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటూ రాజధాని వరకు వచ్చేసాయి. డమస్కస్ లో కూడా ఎంటర్ అయి దాడి చేయడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో దేశం విడిచి పారిపోయారు అసద్. ప్రస్తుతం ఇప్పుడు పుతిన్ రక్షణలో మాస్కోలో ఉన్నారు. ఇప్పుడు సిరియా అధ్యక్షుడిగా ఎవరున్నారంటే రెబెల్ గ్రూప్స్ కమాండర్ అల్ షరా ఉన్నారు. అసద్ ఆ దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత అనేక సార్లు చర్చిల మీద అటాక్లు చేయడానికి ఐఎస్ ప్రయత్నించింది అని, కానీ వాటిని ముందుగానే గుర్తించి నియంత్రించగలిగామని, కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఊహించలేదు, ముందుగా గుర్తించలేకపోయామని దేశ ఇంటీరియర్ మినిస్టర్ అన్నారు.